కానూన్ RTI మీడియా. ఏడుపల్లి మండలంలో అంబరాన్నంటి మిన్నంటిన 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఏడుపల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముత్యాల రమ, MRO ఆఫీసులో తహసీల్దార్ దత్తాత్రేయ, ఎంపీడీఓ ఆఫీసులో శంకర్ నాయక్, అగ్రికల్చర్ ఆఫీసులో ఏఓ సిద్ధరామేశ్వర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పరిసర గ్రామాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పండగ వాతావరణంలో మండలంలోని సర్పంచ్లు వైభవంగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్యాలయాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివర్ణ పతాకానికి ఘనంగా వందనాలు సమర్పించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గేయాలు అలరించాయి. ఎడపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కందగట్ల రామచందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రతను, శాంతి భద్రతలను కాపాడుతూ ముందడుగు వేయాలని సర్పంచ్ యువతకు పిలుపునిచ్చారు. మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా గ్రామాల అభివృద్ధికై, ప్రజల ప్రాథమిక హక్కుల సాధనలో ఇంకా పోరాటం చేయాల్సి రావడం విచారకమని, ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించినప్పుడే నిజమైన స్వరాజ్యం వస్తుందని సర్పంచ్ కందగట్ల రామచందర్ అన్నారు. జెండా పండుగ కార్యక్రమంలో ఎడపల్లి, జైతాపూర్, జాన్కంపేట్ సింగిల్ విండో చైర్మన్లు పోల మల్కారెడ్డి, కరటూరి సత్యనారాయణ చౌదరి, మిద్దె నరేందర్, సర్పంచ్లు, మండల సర్పంచ్ల అధ్యక్షుడు నాగుల రాజాగౌడ్, మండల ఉప సర్పంచ్ల అధ్యక్షుడు మచ్కూరి గంగాధర్, మండలంలోని సర్పంచ్లు అనురాధ కిషన్ గౌడ్, నీరేడి జ్యోతి రవికుమార్, దొడ్డి శ్రీనివాస్, చేపూరి వీణా శ్రీనివాస్, పరిగెస్ సాయిలు, వడ్డేపల్లి సత్యం, వినోద్, నంగునూరి అనురాధ శేఖర్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు శంకర్ నాయుడు, TLF రాష్ట్ర నాయకుడు దల్ల సురేష్, మండల కిసాన్కేత్ అధ్యక్షుడు శివరామప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, రత్నాకర్ రెడ్డి, ఐరన్లా నవీన్, పురం రాజశేఖర్, మైదం ప్రతాప్ రెడ్డి, R స్వామిగౌడ్, యాషాడ రాజ్ కుమార్, బండారి హబీబ్, మొహమ్మద్ జాహీర్, ముస్తాక్, SK మస్తాన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
सावधान राष्ट्र ట్రెండింగ్ ఉండాలి. భారతం నడిపోయింది. భారతమ్మ కలిసిన సేదానికి ఇచ్చిన భారతమ్మ డాన్స్ అయిపోయింది.